మొర్దకై అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతను యూదుడు. అతను ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగము చేస్తున్నాడు. రాజనగరిలో ఆ ద్వారము దగ్గర పనిచేస్తున్నాడు. అయితే అతని అధికారి అతని దగ్గరికి వచ్చి నిలబడగా ఆ మొర్దకై అతన్ని చూసి ఎక్కడా కూడా నమస్కరించలేదు, వంగలేదని బైబిల్ గ్రంథంలో రాస్తుంది. ఎందుకు అలా చేశాడు అని అంటే, యూదులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశం అందే కాని, భూమి అందే కాని, భూమి కింద ఉన్నటువంటి సముద్రం అందే కాని ఏ మానవుడిని గాని, ఏ రూపమును గాని ఎవరికి కూడా నమస్కరించకూడదు, ఎవరిని కూడా పూజింపకూడదని దేవుని వాక్యము యూదులకు ఇవ్వబడింది. సో దాన్ని బట్టి మొర్దకై అతను హామాన్ అనేటువంటి అధికారికి వంగక, నమస్కరింపక, సాగిలపడకగా తన దేవుని యొక్క ఆజ్ఞను బట్టి పాటించాడు. జీసస్ అని అర్థం ఏంటి అని అంటే, మన జీవితంలో అపవాదికి చోటు ఇవ్వకుండా, పాపానికి లొంగకుండా, వంగక, నమస్కరింపక దేవుడి ఆత్మను బట్టి మనం నడుచుకుంటే లోకంలో ఆయన రాజ్యము కట్టబడి ఆయనకి సాక్ష్యంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చాలని ప్రభు కోరుకుంటున్నారు. ఇట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. జీసస్.